సో ఇప్పుడు మనతో జోగిని శరణ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు నిన్న ఏం జరిగిందక్క, అసలు ఏమైంది? అందరికీ ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. యాక్చువల్ గా ఏమైంది అంటే మాకు 1 వీక్ ముందు ఇదే మా అంకాలి పిఎస్ లో కూర్చొని మాకు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ ఆఫీసర్స్ తోని, డీసీపీస్ తోని, మళ్ళీ అలాగే మాకు ఎవరినైతే అలాట్ చేస్తా అని చెప్పిన మేడం, ఎండోమెంట్ ఆఫీసర్ హైమావతి మేడం గారిని అందరూ కూర్చొని మాట్లాడాం. ఆ మేడంని మేము ఎలక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే మమ్మల్ని గుర్తుపడతారు. మేము దర్శనానికి వచ్చిన మా బోనం వచ్చిన లోపలికి తీసుకెళ్లి దర్శనం చేసి మా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకునేలాగా చేసిద్దని చెప్పి ఎంచుకున్నాము. ఆమెను కూడా తొక్కిసలాడి చేసేశారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పోలీస్ సిబ్బంది మొత్తం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ప్రతి ఒక్క బ్యారిగేడ్ దగ్గర గంట సేపు ఆపేశారు. అలాగే మెయిన్ బ్యారిగేడ్ దగ్గర కూడా మాకు అలా ఎక్కడ ఎటువంటి షీ టీమ్ కానీ సిబ్బంది కానీ, మేము పొద్దున్నే ఒక పొత్తులతో ఉపవాసాలతో బోనాలు ఎత్తుకొని వస్తామండి. దాంట్లో ఒక్కసారి కూడా మమ్మల్ని కనీసం మనుషులుగా ట్రీట్ చేయలేదు. మేము శిగమూగి బోనం ఎత్తుకొని శిగమూగి నలుగురు చెప్పే కనీసం బోనం ఎత్తుకున్న మనుషులకి శిగం అనేది లేదు, డోళ్ళు లేవు. ముందు వెనక సైడ్ మా వెనక వచ్చిన పిల్లలకు ఎవరిని కూడా అలాట్ చేయలేదు. ఒడి బియ్యాలు ఆగిపోయినాయి. మా వెనకాల ఉన్న కొబ్బరికాయలు బియ్యం దెబ్బ పట్టుకున్న వాళ్ళు ఎక్కడో అక్కడ ఆగిపోయారండి. చాలా మాకు మనోభావం దెబ్బతీశారు. ఎక్కడంటే అక్కడ ముట్టుకుంటా మాకు లోపల గుళ్ళో దర్శనం లేదు. వాలంటీర్స్ ఉన్నారండి, దేనికోసం వాలంటీర్స్? ఆ షీ టీం ఉంది, దేనికోసం ఉంది? ఆ సిబ్బంది దేనికోసం? పొలిటికల్ లీడర్లు రానిక ప్రతి ఒక్క ఎవిడెన్స్, ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉందండి. తెలుసా, నా ఫోన్లో ప్రతి ఒక్కటి ఉంది. ఎందుకండి చెప్పండి? మమ్మల్ని గుర్తిస్తారు. మమ్మల్ని లోపలికి వెళ్తే దర్శనం చేసుకుంటే దర్శనానికి బొట్టు పెట్టుకోనికి గుడి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమీ లేవు. కనీసం వాటర్ లేవు. కళ్ళు తిరిగి పడిపోయితే వాటర్ లేవు. ఈ రోజు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలిపించి కూర్చోబెట్టి మీకు ఏ సౌకర్యాలు కావాలి, ఏం కావాలని చెప్పి మాట్లాడారు. మా డిమాండ్స్ మేము చెప్పాము. ఏ దానికి కూడా స్పందన లేదు. అన్నిటికీ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది అయ్యేదాకా కూడా ఎప్పుడు తెలియదు. ఇది గతం 3 ఏళ్ల నుంచి కూడా ఇదే జరుగుతుంది. 3 ఏళ్ల నుంచి ఇదే మీటింగ్లు అవుతున్నాయి. ఇలానే పిలుస్తున్నారు. ఈ రోజు ఇలా చేస్తారు, మీడియాలలో మాట్లాడతాము. ఈ రోజు వస్తారు, చేస్తారు. ఆ మీడియాలో పబ్లిక్ కావద్దు, బ్యాడ్ కావద్దు అని ఒక మెయిన్ రీజన్ కి మమ్మల్ని పిలిచి ఇది చేస్తారు తప్ప వేరే ఏమీ లేదు. మళ్ళా వచ్చే సంవత్సరం కూడా యథావిధి తదాప్రతి ఇదే ఉంటది, వేరే ఏమీ ఉండదండి. బోనాలు అంటేనే మనకు ప్రత్యేకంగా జోగినీలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ మీకు గుర్తింపు లేదంటారా? అమ్మ, నేను ఒకటి చెప్తాను, మాకు గుర్తింపు అనేది ఒకటి లేదు. ఇంకోటి, బోనం దేనికోసం తీసుకొస్తామండి? 365 రోజులు మనం భోజనం చేస్తాం. అమ్మవారికి ఒక్క రోజు అమ్మకి నైవేద్యం సమర్పిస్తాము. ఆ ఒక్క అమ్మవారి నైవేద్యంని కూడా కింద తొక్కిసలాట్లలో నేలపాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని మొక్కులు, అమ్మవారు కోరితే కొంగు బంగారం చేస్తుంది, కోరికలు తీర్చి అమ్మవారు ఆమె కోరిక తీరితే బోనం చేస్తామని మొక్కున్న వాళ్ళు చాలా మంది భక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని వస్తే కామన్ పబ్లిక్ ఒకటే లైన్, శివశక్తులు ఒకటే లైన్, పొలిటికల్ లీడర్లు ఒకటే లైన్. అంటే క్యూ లైన్స్ లేవా? ఏర్పాట్లు చెప్పారు కదండి, భారీగా చెప్పారు ఏర్పాట్లు. చట్టం తెక్కిచ్చారు ఏర్పాట్లు. ఏం చేశారు? నేలపాల ఏం ఏర్పాట్లు చేశారండి? షీ టీమ్ అనేసి సజ్జనా సార్ చెప్తున్నారు మీ వీడియోలో. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉందండి. ఎక్కడ షీ టీమ్ అండి? నిన్నేమైంది షీ టీమ్? నిన్నేమైంది సిబ్బంది? నిన్నేమైంది? ఇదే ఎండోమెంట్ ఆఫీసర్ వాళ్ళు. ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. ఆ కెమెరా అలానే ఆన్ చేస్తే కూడా నేను అన్ని చూపిస్తాను. నా దగ్గర అలానే చూపిస్తాను, చూడండి. ఇలాంటి చేశారు. ఇంత దార్జన్యమా? ఇవాళ మార్నింగ్ ఎండోమెంట్ ఆఫీసర్ మార్నింగ్ మమ్మల్ని పిలుస్తారు, వచ్చాము. అప్పుడు కూడా కార్ ఆపేశారండి. ఎండోమెంట్ ఆఫీసర్ మాట్లాడితే కూడా కార్ ఆపేశారు. ఇదండి, ఇది మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్. ఇది మార్నింగ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు బ్యారిగేడ్స్ దగ్గర అలౌ చేయలేదు. ఇది మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్. ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. ఇదండి, బోనాలు ఇలా పడేస్తారు. ఇదా అండి బోనాలకు ఇచ్చిన విలువ? ఇదా? గవర్నమెంట్ మేము ఎలక్ట్ చేసుకున్నామా పోలీస్ వాళ్ళని? చూడండి అండి, ఇదిగోండి చేతులు చూడండి, ఇదండి కమిలిపోయి, ఇదండి మా దెబ్బలు చూడండి. ఒకటేసారి పబ్లిక్ అంతా నెట్టేయడం వల్ల ఆడ ఎవరు లేరు పట్టించుకునే వాళ్ళు. ఎవరిది వాళ్ళే, పోలీసు వాళ్ళే ఉన్నారు టెంపుల్లో మొత్తం. బయట కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఈ ఎవిడెన్స్ చూడండి, కింద పడిపోయారు. వెనకాల ఎవరైనా పోలీస్ సిబ్బంది ఉన్నారా? షీ టీం ఉన్నారా? కళ్ళు తిరిగి కింద పడిపోతే ఒక్కలు కూడా వచ్చి మంచినీళ్ళు ఇచ్చిన పాపాన లేదు. ఇదా మీరు ఇచ్చిన విలువ శివశక్తుల జోగినీలకి? ఏందండి
మాకేమీ లేదండి. మేము ఒకటే డిమాండ్ చేశాము, మమ్మల్ని ప్రత్యేకమైన క్యూ లైన్స్ లో పంపించాలి, మాకంటూ వసతులు ఇవ్వాలండి, మాకంటూ పాసెస్ ఇవ్వాలి. మేము ఇన్నేళ్ళు పోరాడింది అమ్మవారికి ఎందుకు? శ్యామల గారు గతాల నుంచి ఎప్పుడు ఆమె 40-30 ఏళ్ళ నుంచి తీస్తుంది. అదే రాధిక గారు ఆమె 30 ఏళ్ళ నుంచి, నిశాక్రాంతి గారు, అదే వైష్ణవమ్మ గారు, ఎంతమంది అండి ఇట్లా ఒక టెంపుల్ కి సీనియారిటీస్ ఉన్న వాళ్ళని కూడా గతంలో జరిగినందుకు మాకు 3 years నుంచి మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లు పెట్టినంత కూడా ఏమి ఫలితం లేదండి. ఆ మీటింగ్స్ లో ఒక్కరు కూడా మీటింగ్ పిలుస్తారు, మాట్లాడతారు, మా డిమాండ్స్ అడుగుతారు, మేము చెప్తాము, మళ్ళీ సరే అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏముండదు. బ్యారిగేట్స్ కాడ పోలీసు వాళ్ళు హల్చల్, మాకు అలాట్ చేస్తా అని చెప్పిన పోలీసు వాళ్ళు గుళ్ళలో కూర్చుంటారా అండి? ఇక్కడ ఎక్కడికెళ్ళో తీసుకొచ్చిన పోలీస్ సిబ్బందిని బ్యారిగేట్ల కాడ పెడితే మమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాము, మమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళని పెట్టండి అయ్యా అని చెప్పి. కమిటీ వేయండి అన్నాము, కమిటీ లేదండి. కనీసం కమిటీ వేయరా? కల్చరల్ ప్రోగ్రామ్స్ నిన్న మాతో ఏమన్నారు, మీరు ఒక్కడోళ్ళు ఈ కమాండ్ దాకా రండి, పోలీస్ స్టేషన్ కమాండ్ దాకా తీసుకొచ్చుకోండి, అక్కడికి వెళ్ళి లోపల మేము పెడతాము కల్చరల్ ఒగ్గు వాళ్ళని అన్నారు. ఎక్కడున్నారు కల్చరల్ ఒగ్గు వాళ్ళు? ఏం చేశారండి? చీరే సారే ఇస్తా అన్నారు, పొట్టు ఈ రోజా అవమానం జరిగిన తెల్లారి పిలిచి ఈ ఎవరికి కావాలండి? మేము పోయి బియ్యాలు పోస్తాము, మేము చీరలు పెడతాము, మేము చెప్పాడు జాకెట్ బట్టలు, మేము కొబ్బరికాయలు తీస్తాము, అన్ని తీసుకొస్తున్నాము. మేము తీసుకొస్తే మీ టెండర్లు వేసుకొని ఇచ్చేస్తారా? టెండర్ల కోసం ఉందా? నేను ఈరోజు చెప్తున్నాను తెలుసా, మీరు ఎండోమెంట్ ఆఫీస్ లో కమిటీ వేసిన కమిటీలో సగం మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, తెలంగాణ కమిటీ వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్తున్నాను కదా, ఎవరు లేరు. ఈ రోజు మేము ఇంత బాధపడుతున్నాం, ఇంత చెప్తున్నాం, ఇంత చేసాము అంటే అది మా మనోభావం దెబ్బతిన్నది. మమ్మల్ని నలుగురు మీడియా ఛానల్సే కానీ, మమ్మల్ని యూట్యూబ్ ఛానల్సే కానీ ఎక్కడెక్కడ హైలైట్ చేస్తారండి. మేము ఇంత ఏమైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎక్కడి దాకా హైలైట్ అవుతుందో తెలుసు కదా. మీ 4th కెమెరా వాళ్ళే, మీరే తెలుసుకోవాలి ఎంత షేమ్ గా ఫీల్ అవుతాము. పేరున్న వాళ్ళము ఆలోచించాలండి, సమాజం కూడా, కామన్ పబ్లిక్ కూడా. మేము ఒకటే చెప్తున్నా మేడం, మేము అక్కడ లోపల కూడా అదే అడిగాం, కమిటీ వేయమన్నాము, కమిటీలో మా వాళ్ళని ఎవరినన్నా ఒకరిని ఎలక్ట్ చేసుకోమన్నాము, ఇంకోటి మాకంటూ పాసెస్ ఇవ్వమన్నాము, సీనియారిటీ వాళ్ళని గుర్తించండి, వాళ్ళ వెనకాల వచ్చిన పబ్లిక్ ని గుర్తించండి అనేసి ఒకటే చెప్తున్నాం. పోతరాజులను గుర్తించండి, జోగప్పాలను, జోగిలీలను అందరినీ గుర్తించండి అని ఒకటే చెప్తున్నాం. ఏమీ లేదు. జోగిని లాగానే జోగప్పాలు ఉంటారమ్మా. వాళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని వస్తారు, వాళ్ళు కూడా అమ్మవారు సావ తీసుకొని వస్తారు. వాళ్ళందరినీ కూడా ఎలా చేయాలనేసి నేను ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే అందరూ సిగమూగే వాళ్ళమే, ఎవరు సిగమూగని వాళ్ళు. మేము నిత్యం సిగమూకుంటూనే బతుకుతాము, మాకు వేరే సోర్స్ లేదు. అమ్మవారి పేరు మీదనే బతుకుతాం. మాకేం పెళ్లిళ్ళు, మాకు అమ్మవారి మీద మా ఒంట్లోకి వస్తారమ్మా. మేము దగ్గర 13 years నుంచి నేను సిగమూగుతున్నాను. మాకు ఒంట్లో అమ్మవారు ఆవగించుకొని మేము చెప్తానే కదా గుడికి పబ్లిక్ వస్తుంది. మాకు రోగాలు ఉన్నాయి, మాకు బాగాలేదు, మా పరిస్థితులు ఇట్లా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కోండి, అమ్మవారిలో ఏమంటారు ఆశీర్వాదం ఇస్తుంది, అమ్మవారు అనుకున్న పనులు చేస్తుంది, ఆమెకు చీరే సారే ఒడిబియ్యం పోయండి, నైవేద్యం ఎక్కియండి అని చెప్తేనే కదా పబ్లిక్ వస్తుంది. అమ్మవారు మా మీద ఆవాహనం అయితే మా దగ్గరకు వచ్చి భక్తులు మమ్మల్ని అడుగుతారు, మేము దేవుడి మీద కూర్చొని చెప్తాం. అమ్మవారు ఏ పలుకైతే చెప్పిందో ఆ పలుకుతో చెప్తుంది కాబట్టి ఆ పలుకు మీద వాళ్ళు చేస్తారు. ఈ రోజు ఇంత పబ్లిక్ మేము చెప్తానే కదండి గుడి దగ్గరకు వచ్చింది. మమ్మల్ని గుర్తించకుండా ఎందుకు చెప్పండి? జోగిని అనేది ఒక కత్తికి బాసింగం ఆడుకుంటుందమ్మా. మాకు పెళ్లి పిల్లలు ఎవరు ఉండరు, మా లైఫ్ మొత్తం గాడ్ కి డెడికేట్ చేస్తాము. మేము 24 hours బోనాలు, శిగము వీటి మీదనే ఉంటాము. మేము వేరే ఎటువంటి చెయ్యం. బోనాల టైంలో కాకుండా మిగతా టైంలో మేము ఇంట్లో పీటలు కూర్చుంటాం, షిగాలు ఊగుతాము, మంచి లేని వాళ్ళకి బాగు చేస్తాము, అలాంటివి చేస్తామండి. మేము నిత్యం అమ్మవారి మీదనే ఉంటాము. అది జోగప్ప అంటే కూడా అదేనండి, వాళ్ళు కూడా శివసత్తులే అండి, వాళ్ళు కూడా ఏమంటారు షిగాలు ఊగుతారు. వాళ్ళు కూడా ఏంటంటే మేము దేవునికి అంకితమై మేము కత్తికి బాసింగం ఆడుకుంటాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవునికి లైఫ్ డెడికేట్ చేసేసి వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగించుకుంటారు అంతే.